ధనుస్సు రాశి వారందరికీ మన ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం. ఈ రోజు నేను మీతో పంచుకోబోయే విషయం చాలా ముఖ్యమైనది. ఇది కేవలం ఒక సాధారణ జాతకం గురించి కాదు, మీ జీవితంలో ప్రతిరోజు మీరు అనుభవిస్తున్న ఒక కఠినమైన వాస్తవం. చాలా మంది ధనుస్సు రాశి వారు గత కొంతకాలంగా ఒక విచిత్రమైన, ఎవరికీ చెప్పుకోలేని భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రాత్రింబవళ్లు ఎంత కష్టపడినా, ఎంతో శ్రమించినా పనులు పూర్తిగా సఫలం కావడం లేదు. ఎప్పుడూ రేపు ఉదయం పని పూర్తవుతుంది, మన చేతికి డబ్బు వస్తుంది అని మీరు ఎంతో సంతోషంగా ఆశపడితే, సరిగ్గా ఆ చివరి నిమిషంలో ఎవరూ ఊహించని విధంగా ఆ పని ఆగిపోతుంది. దాదాపు చేతికి వచ్చినట్లే కనిపించిన అద్భుతమైన అవకాశాలు నీటి బుడగల్లా కళ్ల ముందే జారిపోతున్నాయి. అప్పటిదాకా ఎంతో ప్రశాంతంగా ఉన్న ఇంట్లో ఎవరికీ అర్థం కాని చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య, అన్నాదమ్ముల మధ్య పెద్ద గొడవలు జరుగుతున్నాయి. ఎంత కష్టపడి సంపాదించినా, ఏ ఇంట్లో అయితే డబ్బు నిలవకుండా నీళ్లలా ఖర్చైపోతుందో, ప్రాణానికి ప్రాణంగా నమ్మిన స్నేహితులే కారణం లేకుండా మీకు దూరమైపోతున్నారో, ఎవరూ ఒక కనిపించని దుష్టశక్తి మీ ఎదుగుదలను పదే అడ్డుకుంటున్నట్లు మీకు బలంగా అనిపిస్తోందో, అదంతా మీ భ్రమ కాదు. నిజంగానే మీ వెనుక ఒక అదృశ్య శత్రువు దాగి ఉన్నాడు. కానీ ఈ రోజు మీకు చెప్పబోయే పూర్తి విషయం విన్నాక మీకు చాలా విషయాలు కళ్లకు కట్టినట్లు అర్థమవుతాయి. మీ కళ్ళు తెరుచుకుంటాయి. ఎందుకంటే ధనుస్సు రాశి వారు సాధిస్తున్న విజయాలను, వారికున్న అదృష్టాన్ని చూసి తీవ్రంగా అసూయపడుతూ, చేతబడి లాంటి అత్యంత నీచమైన చెడు ప్రయోగాలతో మీ ఎదుగుదలను శాశ్వతంగా ఆపాలని చూస్తున్న వాళ్ళు ఇప్పుడు బట్టబయలవుతున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ వ్యక్తులు ఎక్కడో దూరంగా ఉన్న శత్రువులు కారు. వాళ్ళు మీకు చాలా దగ్గరి వాళ్లే కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ ఎదురింటి వారు లేదా మీ ఇంటి పక్కన నివసించేవారు కావచ్చు. మీతో రోజూ కలుస్తూ, నవ్వుతూ, తీయగా మాట్లాడుతూనే మీ గోతిని మీరే తవ్వేలా చేసే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు మీ చుట్టే ఉన్నారు. ఈ వీడియోను ఎక్కడా ఆపకుండా పూర్తిగా చూస్తే మీ జీవితంలో ఈ మధ్యకాలంలో జరుగుతున్న అనేక ఆర్థిక, ఆరోగ్య సమస్యల వెనుక అసలు కారణమేమిటో, దాన్ని ఎలా జయించాలో మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ముందుగా నాది ఒక చిన్న కోరిక. ఈ చెప్పబోయే విషయాలు మీ జీవితానికి నిజంగా ఉపయోగపడతాయి అనిపిస్తే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ రాశి ధనుస్సు అని కింద కామెంట్లో తప్పకుండా రాయండి. తద్వారా ఈ సానుకూల శక్తి మీకు చేరువవుతుంది. ఇంకా ఇలాంటి ఎన్నో లోతైన ఆధ్యాత్మిక, జ్యోతిష్య మరియు పరిహారాల విషయాలు ప్రతిరోజు వివరంగా తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గుర్తును ఆన్ చేసుకోండి. మీ కుటుంబ సభ్యులు, ప్రాణ స్నేహితులు, మీకు తెలిసిన ధనుస్సు రాశి వారందరితో ఈ వీడియోను వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు సరైన సమయంలో దొరికే ఒక చిన్న సమాచారం ఒక మనిషి జీవితాన్ని, వారి కుటుంబాన్ని పూర్తిగా కాపాడుతుంది. ధనుస్సు రాశి వారికి ఈ మధ్యకాలంలో ఆకాశంలో గ్రహాల స్థితులు చాలా ప్రత్యేకంగా ఎంతో బలంగా ఉన్నాయి. మీ లోపల ఉన్న సహజమైన ఆత్మవిశ్వాసం, ఎలాంటి కష్టాన్నైనా ఎదురించగల ధైర్యం, జీవితంలో ఉన్నత స్థాయికి ముందుకు వెళ్లాలనే మీ తపన ఇతరుల కళ్లల్లో నిప్పులు పోస్తున్నాయి. ఇతరులకు మీ మీద తీవ్రమైన అసూయను కలిగిస్తున్నాయి. మీరు సాధారణంగా మీ పని మీరు చూసుకుంటారు తప్ప ఎవరినీ మాటతో కూడా కించపరచరు. ఎవరికీ మనసా వాచా కర్మణా చెడు చెయ్యాలని కలలో కూడా అనుకోరు. కానీ మీలో ఉన్న ఆ మంచితనాన్ని కొందరు మీ అతిపెద్ద బలహీనతగా తీసుకుంటున్నారు. బయటకు మీతో చాలా ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడుతూనే లోపల మాత్రం మీ ఆర్థిక ఎదుగుదలను చూసి అసూయతో రగిలిపోతున్నారు. మీరు కష్టపడి ఒక కొత్త వ్యాపారం లేదా కొత్త పని మొదలుపెట్టినా వాళ్లకు అస్సలు నచ్చడం లేదు. మీరు 4 రూపాయలు ఎక్కువ సంపాదించి కాస్త పదిలంగా ఉన్నా వాళ్లకు ఇష్టం లేదు. మీ కుటుంబంలో అందరూ కలిసి నవ్వుకుంటూ సంతోషంగా ఉండడం కూడా వాళ్ళు ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు. మీ చిరునవ్వే వాళ్లకు అతిపెద్ద శత్రువుగా మారిపోయింది. ఇటీవల మీ ఇంట్లో ఎప్పుడూ లేని విధంగా ఒక రకమైన ఊపిరి సలపని గాలి, భయంకరమైన మానసిక ఒత్తిడి పెరిగి ఉంటే, ఏమాత్రం సంబంధం లేని చిన్న విషయానికే విపరీతమైన కోపాలు, అరుపులు వస్తుంటే, పిల్లలు చదువు మీద శ్రద్ధ తగ్గించి మీ మాట ఏమాత్రం వినకుండా మొండిగా ప్రవర్తిస్తుంటే, రాత్రిళ్లు నిద్రలో ఎవరో అరుస్తున్నట్లు, పైనుంచి పడిపోతున్నట్లు భయంకరమైన పీడకలలు వస్తుంటే, దేవుడి గదిలోకి వెళ్లి కాసేపు ప్రశాంతంగా కూర్చుందామనే మనసు కూడా పూర్తిగా తగ్గిపోతుంటే, ఏ పని చెయ్యకపోయినా శరీరం ఎప్పుడూ తీవ్రమైన అలసటగా, నిస్సత్వగా అనిపిస్తుంటే, ఇవన్నీ కేవలం వాతావరణ మార్పుల వల్ల జరుగుతున్న సాధారణ విషయాలు కావని జ్యోతిష్య శాస్త్ర పెద్దలు గట్టిగా చెబుతున్నారు. కొందరు
కావాలని మీ ఇంటి శాంతిని, మీ కుటుంబ సుఖాన్ని చెడగొట్టడానికి బలమైన చెడు ప్రయోగాలతో, నకారాత్మక ఆలోచనలతో మీ ఇంటిపై గట్టిగా నరదృష్టి పెడుతున్నారట. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి ఈ ఏడాది అదృష్టం అమాంతం పెరుగుతుందని తెలిసి మీరు పై స్థాయికి వెళ్లిపోతారనే భయంతో కొందరు కావాలనే మీ దారిలో అదృశ్య అడ్డంకులు సృష్టిస్తున్నారట. ముఖ్యంగా మీ దగ్గరికొచ్చి చాలా తీయగా, అమాయకంగా మాట్లాడే వాళ్లను ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు మీ ప్రతి చిన్న విషయాన్ని లాగి తెలుసుకోవాలని ప్రయత్నించే వాళ్లుగా ఉంటారు. అసలు మీకు నెలకు ఎంత జీతం వస్తుంది? ఈ రోజు ఎక్కడికి వెళుతున్నారు? ఇందాక మీకు ఎవరు ఫోన్ చేశారు? భవిష్యత్తులో ఏ కొత్త పని చేయబోతున్నారు? అంటూ మీ వ్యక్తిగత ఆర్థిక విషయాలపై విపరీతమైన ఆసక్తి చూపే వాళ్ళు మీ చుట్టూ రోజూ కనిపిస్తారు. వాళ్ళు బయటకు మీ మంచి కోసమే, మీ మీద ప్రేమతోనే ఆరా తీస్తున్నట్లు నటిస్తారు. కానీ లోపల మాత్రం వాళ్ళ బుర్రలో మీ అదృష్టాన్ని ఎలాగైనా తగ్గించాలా, మీ ప్రణాళికలను ఎలాగైనా నాశనం చెయ్యాలా అని నిరంతరం కుట్రలు ఆలోచిస్తూ ఉంటారట. ఇంకో అత్యంత భయంకరమైన, అతి ముఖ్యమైన విషయం మీరు గమనించాలి. ఈ మధ్యకాలంలో ఉదయం నిద్రలేచి తలుపు తీయగానే మీ ఇంటి గుమ్మం ముందు ఎప్పుడూ లేని విధంగా కొన్ని విచిత్రమైన వస్తువులు మీ కంటపడ్డాయా? కోసిన నిమ్మకాయలు, ఎర్రటి కుంకుమ చల్లిన గుర్తులు, బూడిద లేదా బొగ్గు ముక్కలు, ఎవరివో వింతైన వెంట్రుకలు, పగిలిన గుడ్లు, లేదా అసలు ఎవరూ పెట్టనట్టుగా గాలికి కొట్టుకొచ్చినట్లుగా కనిపించే చిన్న చిన్న అనుమానాస్పద వస్తువులు. ఇవి మీ కంటికి కనిపిస్తే మాత్రం దయచేసి అస్సలు నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఎందుకంటే కొందరు మీపై ఉన్న తీవ్రమైన కక్షతో, అసూయతో ఇలాంటి చెడు శక్తులను, దృష్టి దోషాలను మీ ఇంట్లోకి పంపాలని స్వయంగా ప్రయత్నిస్తారట. ముఖ్యంగా ధనుస్సు రాశివారు రాబోయే రోజుల్లో వేగంగా ఎదగబోతున్న సమయంలో శత్రువులు మీ అదృష్టాన్ని ఆపడానికి ఇలాంటి దృష్టులు, ప్రయోగాలు ఎక్కువగా చేస్తారని పండితులు హెచ్చరిస్తున్నారు. మీరు మీ జీవితంలో ఖచ్చితంగా గమనించాల్సిన ఇంకో విషయం ఏమిటంటే, కొందరు వ్యక్తులు మీకు దగ్గరయ్యాక, మీ ఇంట్లోకి అడుగుపెట్టాక మీ జీవితంలో అదృష్టం ఒక్కసారిగా పాతాళానికి పడిపోతుంది. వాళ్ళు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయిన రోజే ఇంట్లో భార్యాభర్తల మధ్య తీవ్రమైన గొడవలు మొదలవుతాయి. వారం రోజులకు సరిపోయే డబ్బు ఒక్క రోజులోనే నీళ్లలా ఖర్చవుతుంది. ఎందుకో తెలియకుండా మనసు చాలా బరువుగా, ఏదో కోల్పోయినట్లు మారుతుంది. చేతికి రావలసిన ముఖ్యమైన పని అర్ధాంతరంగా ఆగిపోతుంది. ఇది కేవలం అనుకోకుండా జరిగిన కాకతాళీయం కాదు అని, దీని వెనక వాళ్ళు మోసుకొచ్చిన చెడు శక్తి ఉందని చాలామంది నమ్ముతున్నారు. అందుకే మీ ఇంట్లోకి, మీ పూజా గదిలోకి, మీ వంట గదిలోకి ఎవరిని తీసుకురావాలో ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా నిర్ణయించుకోండి. అందరూ మంచివాళ్లే అని కళ్ళు మూసుకుని నమ్మే ముందు 1కి 10 సార్లు లోతుగా ఆలోచించండి. ధనుస్సు రాశి వారికి ప్రస్తుతం గురుగ్రహ ప్రభావం చాలా అనుకూలంగా ఉంది. అది ఒకవైపు మీకు దేవుడి ఆశీర్వాదంలా ఉండి మిమ్మల్ని పైకి లాగుతుంటే, మరోవైపు అదే మీ శత్రువుల కళ్ళలో అసూయను కూడా తారాస్థాయికి పెంచుతుంది. ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టం, మీరు చిందించిన చెమట త్వరలోనే ఫలించబోతోంది. దరిద్రం వదిలి మీ అదృష్టం పూర్తిగా మారబోతోంది. సరిగ్గా అదే విషయాన్ని కొందరు జీర్ణించుకోలేక, మీ ఎదుగుదలను చూసి తట్టుకోలేక మీ వెనక మీ గురించే చెడుగా మాట్లాడుతున్నారు. మీ గురించి సమాజంలో, మీ బంధువుల్లో లేనిపోని అబద్ధాలు చెప్పే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు. మీ కుటుంబ సభ్యుల మధ్య, మీ స్నేహితుల మధ్య లేనిపోని అనుమానాలు, అపార్థాలు పెంచాలని శతవిధాలా చూస్తున్నారు. చాలామంది ధనుస్సు రాశి వారు ఇప్పుడు నాతో పంచుకుంటున్న ఒకే ఒక ప్రధానమైన సమస్య, మేము రాత్రింబవళ్ళు ఎంత కష్టపడి ప్రయత్నించినా సరే ఏ పని అవ్వడం లేదు, అంతా అయిపోయింది అనుకునే సమయానికి పని చివరిలో ఆగిపోతుంది అని తీవ్రంగా విలపిస్తున్నారు. ఇది నిజంగా గుండెను పిండేసే బాధాకరమైన విషయం. ఆఫీస్లో ఉద్యోగం దక్కుతుంది అనుకున్న చివరి నిమిషంలో ఊహించని అడ్డంకులు రావడం, అన్నీ మాట్లాడుకుని రేపు పెళ్లి చూపులు లేదా నిశ్చితార్థం అనగా అకస్మాత్తుగా పెళ్లి సంబంధాలు చెడిపోవడం, బాగా నడుస్తున్న వ్యాపారంలో అకారణంగా భారీ నష్టాలు రావడం, ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోగా కొత్త అప్పులు తీసుకునే పరిస్థితి పెరగడం, ఇవన్నీ కలిసి మీ ధైర్యాన్ని, మీ మనసును లోపల నుంచి పూర్తిగా బలహీనంగా మార్చేస్తున్నాయి.
కానీ మీరు ఎప్పుడూ ఒక వాస్తవం గుర్తుంచుకోండి. మీ అదృష్టాన్ని పూర్తిగా ఎవ్వరూ ఆపలేరు. ఏ ప్రయోగాలు మిమ్మల్ని నాశనం చేయలేవు. కొంతకాలం మాత్రమే ఇలాంటి చీకటి అడ్డంకులు వస్తాయి. ఆ తరువాత సాక్షాత్తు ఆ దేవుడి కృపతో మీ పరిస్థితులు అద్భుతంగా మారిపోతాయి. ఇప్పటి నుంచి మీరు మీకోసం, మీ కుటుంబం కోసం కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఇంట్లో ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మరియు సాయంత్రం సంధ్యా సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడి ముందు దీపం వెలిగించండి. మనసులో భక్తితో హనుమాన్ చాలీసా లేదా పరమశివుని పంచాక్షరి మంత్రాన్ని వీలైనన్నిసార్లు స్మరించుకోండి. ముఖ్యంగా మంగళవారం, గురువారం రోజుల్లో తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. వారానికి కనీసం 2 సార్లు ఇల్లు తుడిచేటప్పుడు నీళ్లలో కొద్దిగా రాళ్ల ఉప్పు మరియు పసుపు వేసి తుడవడం వల్ల ఇంట్లో తిష్టవేసిన కనికించని చెడు శక్తి, దరిద్రం తగ్గిపోవడంలో ఎంతగానో సహాయపడుతుందని మన ప్రాచీన జ్యోతిష్య పెద్దలు స్పష్టంగా చెప్తున్నారు. అలాగే ఎవరికైనా సరే, ఎంత దగ్గరి వారికైనా మీ రహస్యాలు, మీ రాబడి గురించి చెప్పే ముందు చాలా అప్రమత్తంగా ఉండండి. మీకు ఇటీవల కాలంలో తరచుగా ఇలా అనిపించిందా? ఎందుకు నాకు తెలియని భయం పెరిగింది? నా చుట్టూ ఉన్న ఎవరినీ నేను మనస్ఫూర్తిగా నమ్మలేకపోతున్నా. ఎంత అలసిపోయినా రాత్రిపూట నిద్ర సరిగ్గా రావడం లేదు అని మీ మనసు ఘోషిస్తుందా? అయితే వెంటనే మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే మనిషిలో భయం పెరిగితేనే ఈ చెడు శక్తులు, నకారాత్మక పీడలు మరింత వేగంగా మీపై ప్రభావం చూపుతాయని పండితులంటారు. మీరు గుండె నిండా ధైర్యంగా ఉండండి. మీకు ఎదురవుతున్న ప్రతి ఆపదలోనూ ఆ దేవుడిపై అచంచలమైన విశ్వాసం పెట్టండి. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరి మాటలు విని కుంగిపోకుండా మీ మీద మీకు నమ్మకం అమాంతం పెంచుకోండి. ధనస్సు రాశివారు పుట్టుకతోనే చాలా మంచి మనసున్నవాళ్ళు. ఎవరు కష్టంలో ఉన్నా తట్టుకోలేరు. వెంటనే వెళ్ళి తమ చేతనేనంటి సహాయం చేస్తారు. కానీ అదే పిచ్చి మంచితనం వల్ల జీవితంలో చాలాసార్లు వీపు మీద కత్తిపోట్లు తిని దారుణంగా మోసపోతారు. ముఖ్యంగా ఒకప్పుడు మీ దయ వల్ల బతికి మీ దగ్గర మంచి లక్షలు లాభం పొందిన వాళ్లే ఇప్పుడు తీరా సమయం వచ్చాక మీ ఎదుగుదలకు పెద్ద గోడలా అడ్డుగా నిలుస్తున్నారు. మీ ప్రాణానికి ప్రాణమైన వాళ్లే మీరు పైకి ఎదగకూడదని అనుకునే వాళ్ళు మీ చుట్టూ ఎవరికీ అనుమానం రాకుండా చాలా నిశ్శబ్దంగా తిరుగుతున్నారు. వాళ్ళు బయటకు మీ విజయాలకు చప్పట్లు కొడుతూ నవ్వుతారు. కానీ లోపల మాత్రం వాళ్ళ రక్తం అసూయతో కాలిపోతుంటుంది. ఇంకో అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే, మీ ఇంట్లో జరుగుతున్న ప్రతి చిన్న విషయాన్ని, మీ భవిష్యత్తు ప్రణాళికలను కొందరు అత్యుత్సాహంతో బయట వాళ్లకు, మీ శత్రువులకు ఏమాత్రం దాచకుండా పూసగుచ్చినట్లు చెప్పేస్తున్నారు. దీనివల్ల మీరు ఏ శుభకార్యం లేదా ఏ కొత్త పని మొదలుపెట్టినా అది కార్యరూపం దాల్చకముందే అందరికీ తెలిసిపోతుంది. నలుగురి కళ్ళు మీ మీద పడటం వల్లే ఆ పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. మీ చుట్టూ చేరిన వాళ్ళందరూ మీకు నిజంగా శుభాకాంక్షలు చెప్పేవాళ్ళు కాదు. కొందరు మీ విజయాన్ని చూసి కళ్ళలో నిప్పులు పోసుకునే వాళ్ళు, ఏడ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అందుకే ఇకపైన మీ వ్యాపార ఆలోచనలు, మీ చేతిలో ఉన్న డబ్బు వివరాలు, మీ ఇంట్లో జరిగే వ్యక్తిగత విషయాలు వీలైనంత వరకు రహస్యంగా ఉంచండి. చాలా పరిమితంగా మాత్రమే నమ్మకమైన వారికి చెప్పండి. ఇటీవల మీరు మనశ్శాంతి కోసం దేవాలయానికి వెళ్ళాలని ప్రయత్నించినప్పుడల్లా అకారణంగా ఏవో అడ్డంకులు వస్తున్నాయా? ఇంట్లో దేవుడికి దీపం పెట్టి పూజ చేయాలంటే ఎక్కడి లేని బద్ధకం, అలసటగా అనిపిస్తుందా? ఇవి కూడా మీపై ప్రయోగించబడిన తీవ్రమైన చెడు ప్రభావాల ప్రధాన లక్షణాలుగా చాలామంది భావిస్తున్నారు. అలాంటి కష్ట సమయంలో భయపడి వెనకడుగు వేయకుండా మీ మనసులోని భక్తిని మరింతగా పెంచాలి. ముఖ్యంగా ప్రతి శనివారం ఉదయం నవగ్రహాల దగ్గర నల్ల నువ్వులు దానం చేయడం, ఆకలితో ఉన్న పేదవారికి తోచినంత ఆహారం పెట్టడం, మూగజీవులకు, పక్షులకు గుప్పెడు గింజలు వేయడం లాంటి పుణ్యకార్యాలు చేయడం వల్ల మీకున్న దోషాలన్నీ పటాపంచలైపోతాయని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ముఖ్యంగా ధనస్సు రాశి మహిళలు ఈ సమయంలో మరింత అప్రమత్తంగా, ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. మీకున్న ఆ అమాయకత్వాన్ని, మంచితనాన్ని అడ్డం పెట్టుకుని కొందరు తెలివిగా మిమ్మల్ని మానసికంగా తీవ్రంగా బాధ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీ భర్తతో, మీ పిల్లలతో మీరు ఆనందంగా గడుపుతున్న సంతోషం చూసి ఏమాత్రం తట్టుకోలేక మీ మనసు పాడయ్యేలా పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. మీ ఇంటపై, మీ మాంగళ్యంపై ఇతరుల చెడు దృష్టి పడకుండా ఉండడానికి ప్రతిరోజు ఇల్లు శుభ్రంగా ఉంచుకుని ఉప్పు నీటితో తుడవడం, ఉదయం సాయంత్రం తప్పనిసరిగా దేవుడి దగ్గర స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం పెట్టడం చాలా చాలా మంచిదని పెద్దలంటున్నారు.
ధనస్సు రాశి పురుషులు కూడా ఇప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు. చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ముఖ్యంగా డబ్బు లావాదేవీల విషయంలో, పెట్టుబడుల విషయంలో ఎవరినీ అతి త్వరగా నమ్మద్దు. మీ ముఖ్యమైన సంతకం పెట్టేటప్పుడు పత్రాలను 10 సార్లు చదవండి. మీ ఆస్తుల పత్రాలు, మీ వ్యాపార రహస్యాలు ఎంత ప్రాణ స్నేహితుడికైనా చెప్పద్దు. ఎందుకంటే కొందరు మీకున్న ఆ గుడ్డి నమ్మకాన్ని ఆసరాగా వాడుకొని మిమ్మల్ని నడివీధిలో నిలబెట్టి ఘోరంగా మోసం చేసే ప్రమాదం పొంచి ఉంది. ఇంకా ఒక కఠినమైన ముఖ్యమైన విషయం మీరు జీర్ణించుకోవాలి. మీరు గతంలో మీ చేతి చెమలు వదిలించుకుని మరీ సహాయం చేసిన వాళ్ళే ఇప్పుడు మీరు కష్టంలో ఉంటే ముఖం చాటేసి మీకు పూర్తిగా దూరమై ఉంటారు. మీరు ఆపదలో ఉండి ఒక 100 రూపాయలు అడిగితే ఫోన్ ఎత్తకుండా వాళ్ళు కనిపించకుండా పోవచ్చు. ఇది చూసి మీరెంత మాత్రం గుండె పగిలేలా ఏడవద్దు, బాధపడద్దు. ఎందుకంటే సాక్షాత్తు ఆ దేవుడే మీ జీవితంలో నిజమైన వాళ్ళెవరో, ముసుగు వేసుకున్న మోసగాళ్ళెవరో మీకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాడు. మీ జీవితంలో భవిష్యత్తులో మీ పక్కన ఎవరు నిలబడాలి, ఎవరు మీ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి అనేది ఇప్పుడు జరుగుతున్న ఈ సంఘటనల ద్వారా స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ మధ్యకాలంలో మీ ఇంట్లో ఉన్నట్లుండి అద్దాలు లేదా ఇతర వస్తువులు పగిలిపోవడం పెరిగాయా? నిన్నటి వరకు బాగానే పనిచేసిన టీవీలు, ఫ్రిడ్జ్ లాంటి కరెంటు వస్తువులు అకస్మాత్తుగా కాలిపోవడం, పని చేయకపోవడం జరుగుతున్నాయా? బైక్ మీద వెళ్తుంటే ఏవో అనుకోని చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయా? ఇవన్నీ చూసి ఎవరైనా సరే వెంటనే భయపడతారు. కానీ మీరు దయచేసి ధైర్యం కోల్పోయి భయపడకండి. ఇదంతా తాత్కాలికమే. ఇంట్లో పూర్తి శుభ్రత పాటించి నిత్యం పూజలు చేసుకుంటూ మనసులో సానుకూలమైన మంచి ఆలోచనలు పెంచుకుంటే ఈ దరిద్రమైన పరిస్థితి క్రమంగా మారిపోయి మళ్ళీ వసంతం వస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీకొక గొప్ప శుభవార్త, ఒక అద్భుతమైన మార్పు అతి దగ్గరలో ఉంది. ఇప్పటి వరకు మీ ఎదుగుదలను దొంగచాటుగా ఆపిన వాళ్ళ అసలు క్రూరమైన రూపం త్వరలోనే నలుగురి ముందు బట్టబయలు కాబోతోంది. ఎవరు నిజంగా మీ ప్రాణం, ఎవరు కేవలం పైకి మాత్రమే నటిస్తున్నారో త్వరలో ఖచ్చితంగా మీకే తెలిసిపోతుంది. గుర్తుంచుకోండి, దేవుడు తీర్పు ఇవ్వడంలో కొంత ఆలస్యం చేస్తాడేమో కానీ ఎవరికీ ఎన్నటికీ అన్యాయం చెయ్యడు. నిష్కారణంగా మీపై చేసిన ప్రతి చెడు ఆలోచన, వారు పెట్టిన ప్రతి కన్నీటి బొట్టు తిరిగి రెట్టింపు వేగంతో వాళ్లకే తగిలి వాళ్లు నాశనం అవుతారు అని పెద్దలు స్పష్టంగా చెబుతున్నారు. ధనస్సు రాశి వారికి రాబోయే ఒక 3 నెలల కాలం అత్యంత కీలకం, మీ జీవితాన్ని మలుపు తిప్పే సమయం. మీరిప్పుడు కాస్త వివేకంతో ఓపికగా అడుగులు వేస్తే మీకు ఆశించిన దానికంటే అద్భుతమైన ఫలితాలు కళ్ల ముందే కనిపిస్తాయి. చాలా రోజులుగా ఆగిపోయిన మీ ఉద్యోగంలో కొత్త అవకాశాలు తలుపు తట్టవచ్చు. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న డబ్బు సమస్యలు పూర్తిగా కనుమరుగైపోవచ్చు. ఇన్నాళ్ళు గొడవలతో ఉన్న మీ కుటుంబంలో మళ్లీ పాత ప్రశాంతత, శాంతి వెల్లివిరుస్తుంది. కానీ ఇదంతా జరగాలంటే ఒక చిన్న షరతుంది. అదేంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడకూడదు. పైకి నవ్వుతూ వచ్చే ఎవరిని అతి త్వరగా గుడ్డిగా నమ్మకూడదు. కష్టాలు వచ్చాయని దేవుడిపై విశ్వాసం కోల్పోయి పూజలు ఆపొద్దు. ఇప్పుడే ఈ క్షణమే కింద కామెంట్లో జై శ్రీరామ్ లేదా ఓం నమఃశివాయ అని స్వచ్ఛమైన మనసుతో టైప్ చేయండి. అలా రాసిన మరుక్షణం మీ మనసులో గూడు కట్టుకున్న ఆ భయం కాస్త తగ్గుతుంది. సాక్షాత్తు ఆ దైవశక్తుల ఆశీర్వాదం మీ ఇంటికి లభిస్తుంది అని చాలామంది విశ్వసిస్తున్నారు. ఇది నిజం కూడా. ఇంకా ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఓపికగా చూసిన ప్రతి ఒక్క ధనస్సు రాశి వారికి ఒక ఎంతో సంతోషకరమైన వార్త అతి త్వరలో వారి చెవిన పడే అవకాశం 100% ఉంది. చివరిగా మీరందరూ మనసులో ముద్రించుకోవలసిన ఒక ముఖ్యమైన మాట, మీ అదృష్టాన్ని శత్రువులు తమ కుతంత్రాలతో కొంతకాలం పాటు ఆలస్యం చేయగలరేమో కానీ ఎప్పటికీ పూర్తిగా ఆపలేరు. ఎందుకంటే ధర్మం తప్పని ధనస్సు రాశి వారికి ఆ దేవుడి అండ, కృప నిండుగా ఉన్నప్పుడు మీ దారిలో ఎంత పెద్ద అడ్డంకి, ఎంతటి దుష్టశక్తి వచ్చినా సరే చివరికి అఖండమైన విజయం మీదే అవుతుంది, అయితీరుతుంది. కాబట్టి ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా ముందుకు వేగంగా అడుగులు వేయండి. మీలో ఉన్న ఆ గొప్ప మంచితనాన్ని ఎప్పటికీ వదులుకోకండి. కానీ సమాజంలో అడుగు పెట్టేటప్పుడు ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో మాత్రం చాలా జాగ్రత్తగా కళ్ళు తెరిచి నిర్ణయించుకోండి. ఈ విలువైన సమాచారం మీకు నిజంగా ఉపయోగపడిందని, మీ మనస్సుకు కాస్త ధైర్యాన్నిచ్చిందని భావిస్తే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.
మీ రాశి పేరు లేదా దేవుడి పేరు కింద కామెంట్లో రాసి మీ భక్తిని చాటుకోండి. ఇంకా ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలు, రహస్యాలు ప్రతిరోజు ముందుగా చూడాలంటే మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ గుర్తును తప్పకుండా ఆన్ చేసుకోండి. మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుని మీకు అత్యంత ఇష్టమైన వాళ్లతో, మీ శ్రేయోభిలాషులతో ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. వాళ్లకు కూడా ఇది ఎంతో ధైర్యాన్నిస్తుంది. ఇంతసేపు ఓపికగా చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీరామ రక్ష. సర్వే జన సుఖినో భవంతు.